అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న జరిగిన సంఘటన మనంతా చూసినాం. చంద్రబాబు నాయుడే ఈ కుట్రలో భాగంగా ఉన్నాడని కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు వస్తా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, తర్వాత లోకేష్ అందరూ రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా ఈ రోజు రెచ్చగొట్టినారు కాబట్టే ఇంత ధైర్యంగా నిన్న దాడి చేసినా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళని ప్రజలు కోరుతా ఉన్నాను, రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నాను, తరిమి కొట్టాలని చెప్పేసి కూడా మేము అందరూ కూడా తెలియజేస్తాం. ఇలాంటి వాళ్ళ పరిపాలన 14 ఏళ్ళు చూసినాం. ఆ 14 ఏళ్ల పరిపాలన కంటే ముందు కూడా అదే విజయవాడలోనే చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే రంగానత్త చేయించిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటివన్నీ ఆలోచనలు వచ్చేది ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్, దానికి తగ్గట్టుగా లోకేష్ కూడా. ఎందుకంటే ఎర్ర బుక్కు అనే ఒక చెప్పడం చేస్తాడు, ఎర్ర బుక్కులో రాసుకుంటా ఉన్నాను, రేపు అధికారం వచ్చిన వెంటనే అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి. ఈ విధంగా ఈ ఆలోచన ఉన్న వాళ్ళని రాష్ట్ర ప్రజలు అభిమానిస్తారా, తరిమి కొడతారా అనేది కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే దాడిని ప్రతి వారు ఖండిస్తా ఉన్నారు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి వారు కూడా ఖండిస్తా ఉన్నారు. అయినా చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుకో ఎవరు కూడా దీని మీద సరైన స్పందన లేదని కూడా, ఎందుకంటే వాళ్ళ పాత్ర ఉంది కాబట్టే ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇంత అరాచకాలు జరిగే పరిస్థితి ఎలక్షన్ వరకు ఉంటాయి. ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా గలాటలు అన్ని కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఏదేమైనా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తరిమొట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. మే 13వ తారీఖున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని రాష్ట్రం నుంచి తరిమొడతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. గతంలో కూడా ఇంతమంది ముఖ్యులు పరిపాలించినా కూడా ఏ రోజు కూడా ఇలాంటి ఆలోచనలు లేవు. ఈ చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఇవన్నీ కూడా చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నాం. దీనికి తగ్గట్టు తోడుగా పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా మాట్లాడతారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఏమన్నా అవసరమయ్యేది మీరు ఏం చేస్తారు, ప్రజలకు ఏమి ఇస్తామని చెప్పేసి ఆలోచించుకోకుండా ఇలాంటి ముఖ్యమంత్రి మీదే ఈ రోజు దాడులు చేయించే పరిస్థితి ఉందంటే ఇంకా సామాన్య ప్రజలకి ఏ విధంగా రక్షణ ఉండాలని చెప్పేసి కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది.